ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు షేక్ రేణుక. నా భర్త పేరు షేక్ మాగు సువాని. మా భర్త 2015లో చనిపోయాడు. నాకిద్దరు పిల్లలిద్దరిలో నేను పని చేసుకుంటా నా కొడుకుని 10 చదివించి నాతో పాటు పనికి తీసుకెళ్తున్నాను. నా కూతుర్ని చదివించుకుంటున్నాను. షేక్ రేణుక ఆ అమ్మాయి జీవితం దూదేకల కులం, 37 సంవత్సరాలు. భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడే చెప్తా ఉంటే బాధేస్తుంది. నిద్రలే చూస్తే భర్త హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే జీవితం ఒక్కొక్కసారి క్షణికం, మనకు తెలియదు. బాగున్నప్పుడు పరిగెత్తాం, మొండికేస్తే ఏమవుతుందో ఉదాహరణ. కానీ ఆవిడని చూస్తే కొడుకు కూడా తల్లికి అండగా ఉండాలని చెప్పి పనిచేయడానికి సిద్ధపడుతూ పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయి పట్టుదల, నేను నష్టపోయాను కానీ నా కూతుర్ని చదివించాలి. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. అయితే నా కూతురి భవిష్యత్తు అమెరికా కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడతా ఉంది. తప్పకుండా ఆ అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి జాగా 1 సెంట్ ఉంది, ఇల్లు కట్టించమని చెప్పి కోరింది. ఇమ్మీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.